పెద్ద సినిమా పైన మీకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? ఏంది అసలు ప్రీమియర్స్ ఎయ్యరంట బాధ అనిపిస్తుంది. హ్మ్. గత 2, 3 సినిమాలకు కూడా ప్రీమియర్స్ ఎయ్యలేరు. ఎందుకు ఫ్యాన్స్‌ని ఎందుకు ఇంతలా డిసప్పాయింట్? ఆల్రెడీ 2, 3 టైమ్స్ పోస్ట్‌పోన్ చేసిర్రు. హమ్మయ్య! ఫైనల్‌గా రిలీజ్ వచ్చింది అనేసరికి ఇలా చేస్తున్నారు ఎందుకు? అంటే డిసప్పాయింట్ చేస్తుర్రు ఫ్యాన్స్‌ని ఇట్లా. హ్మ్. ఎందుకనేసి అర్థం కావట్లే. అంటే ఇప్పుడు ఓకే. ప్రీమియర్స్ లేకపోయినప్పటికి కూడా సినిమా పైన మీరు ఎట్లా ఇంట్రెస్ట్ పెట్టుకున్నారు? ఎట్లా అంటే ఇప్పుడు గత 2, 3 మూవీలు ఫ్లాప్ అయినాయి రామ్ సార్‌వి. సో, 'జాన్వీ కపూర్' అండ్ 'శ్రీదేవి డాటర్' చిరు సార్ సన్ కాబట్టి అప్పట్లో వాళ్ళిద్దరు ఎట్లా హీరో హీరోయిన్‌లో, ఇప్పట్లో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్‌లు అట్లా కాబట్టి సో, వీళ్ళిద్దరూ కాంబినేషన్ బావుంటది. మూవీ హిట్ అయితది. సో, తను మాట్లాడే స్లాంగ్ గానీ, బ్యాడ్ వర్డ్స్ గానీ ఇవన్నీ పిచ్చ క్రేజీ ఉన్నాయి. హ్మ్. సో, దీని ద్వారా మూవీ హిట్ అవుతదని చెప్పేసి ఇంకా ట్రైలర్‌లో మనము క్రికెట్ చూసాము, రన్నింగ్ అవును. చూసాము, ఆఖరికి కుస్తీ పహిల్వాన్ కూడా చూసినాం. సో, అసలు ఆ కుస్తీ పహిల్వాన్ లాగా గద పట్టుకొని చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వావ్! అంటే చెప్తున్నాను గదా! అప్పట్లో ఆహ్, హ్మ్. చిరంజీవి గారు. చిరంజీవి గారు చూసినట్టు అనిపిచ్చింది. అంటే చాలా మంది మేము హనుమంతుని చూసినట్టు అనిపిస్తుందని ఎలివేట్ చేస్తున్నారు. హనుమాన్‌ని చూసినట్టు గూడా అనిపిస్తుందండి. ఆ గద పట్టుకొని అసలు ఆ బాడీ లాంగ్వేజ్ హ్మ్. అసలు లిటరల్‌గా చెప్తున్నా కరెక్ట్ సెట్ అయితది ఆ సార్‌కి హనుమాన్ గెటప్ ఏస్తే హ్మ్. మాత్రం. అది. అక్క ఒక్క మాటలో చెప్పండి. 'పుష్ప' సినిమా కలెక్షన్స్‌ని క్రాస్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా ఆ! పెద్ది సినిమా? దేని రెప్యుటేషన్ దానిదే అండి. 'పుష్ప 2' మన ఈ మూవీ పెద్ది. పెద్దియే. హ్మ్. 2 అంటే లైక్ అంటే బీట్ చేయలేదు 'పుష్ప 2' అనేసైతే నాకు అంటే అనిపిస్తది. 'పెద్దిలో' గూడా స్టోరీ లేదు. రంగస్థలం చూసినట్టు అనిపిస్తుంది. సెకండ్ రంగస్థలం అని గూడా అంటున్నారు. దానికి మీరు మేబీ ఆ బ్రౌన్ కలర్ ఎఫెక్ట్ అనుకుంటా. ఆ ఊరు ఆ బ్రౌన్ కలర్ ఉంటది గదా! మేబీ దానివల్ల అలా అనుకుంటున్నారేమో గానీ అలా ఏం లేదు. మనం ట్రైలర్ చూసో, టీజర్ చూసో మనం జడ్జ్ చేయొద్దు. సో, మూవీ చూసి ఓవరాల్‌గా మనం చెప్పాలి ఎలా ఉందనేసి. ఓపెనింగ్స్ మాత్రం నిజంగా రచ్చ రచ్చే ఉంటది. బాక్స్ ఆఫీస్ అన్ని షేక్ అయితాయి తప్పకుండా. ఎందుకంటే ఇది పెద్ద సినిమా మీద బాగా హైప్ వచ్చింది. దాని మీద పాజిటివ్నెస్ ఆ పర్ఫార్మెన్స్ డైరెక్టర్ బుచ్చిబాబు కూడా చాలా వరకు ఎలా అంటే ఒక రాజమౌళి, ఒక సుకుమారు ఏ విధంగా అయితే ఎలా యూజ్ చేశాడో రామ్ చరణ్ ని అంటే కష్టపెట్టడం సెట్ లో ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా రామ్ చరణ్ సారే చెప్పాడు. అంటే ఢిల్లీ సీన్ లో జరిగినటువంటి సీను ఆ సినిమా ఆ ఇష్టమైన సీను ఆ సినిమాకి ఒక హైలైట్ లాగా ఉండబోతుంది. ఇంకొకటి ఇందులో చాలా ఒక వర్సటైల్ యాక్టర్ మనకు తెలుసు. హీరోగా 100 సినిమాలు చేసి జగత్ బాబు గారు ఆయన పాత్ర ఇలా గుర్తుపట్ట రాకుండా ఉంది. చాలా మంది యాక్టర్స్ ఆయనని అంటే ఆశ్చర్యపోయారు. ఆ పాత్ర కూడా ఆ వాయిస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ గెటప్ కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉంది జగత్ బాబు గారి లుక్. సో ఇది నిజంగా అంటే ప్రతిదీ టిస్ట్ లాగా ఉంది. అంటే ఫ్యాన్స్ కి ఒక ఒక బూస్ట్ అప్ లాగా ఒక ఎనర్జీ ప్రతి ఒక్కటి ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ లాగా మూవీ లాగా ముందే ఫిక్స్ అయిపోయారు. బ్రో ఓవరాల్ గా రామ్ చరణ్ గారి కెరీర్ లో ఈ సినిమా అనేది ఒక అంటే ఎప్పటికి కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ అనుకోవచ్చా పెద్ది సినిమా? తప్పకుండా. ఎందుకంటే మనం చూసాం రామ్ చరణ్ సార్ ఫస్ట్ ఏదైతే పూరి జగన్నాథ్ సినిమా ఉందో దాని తర్వాత మగధీర అంటే బాడీ లుక్ కూడా ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్ గా ఉంది. హ్మ్. టోటల్ గా అంటే ఒక జిమ్ చేస్తే జిమ్నాస్టిక్ కూడా లేనటువంటి ఒక బాడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీంట్లో వర్క్ చేయడం అనేది నిజంగా హ్మ్. అలాంటి కట్అవుట్ ఉండడం చాలా. ఇంకోటి హెయిర్ స్టైల్ కే 6 మంత్ దగ్గర దగ్గర 1 ఇయర్ నుంచి కష్టపడడం అనేది చాలా అంటే ఒక గొప్ప విషయం. ఇంకోటి కథ కూడా రియల్ కథ. అవును. ఇది ఇలాంటి ఒక శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ లో ఒక కుస్తీ పోటీ క్రికెట్ ఇప్పుడు ఐపీఎల్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇది అయిపోగానే సో ఈ పెద్ద తప్పకుండా బ్లాక్ బాస్టర్. సో జగత్ బాబు ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరోయిన్ ఏదైతే మనం గతంలో జాహ్నవి కపూర్ శ్రీదేవి అలా అంటే ఏదైతే అనుకున్నారో ఆ యొక్క కాంబినేషన్ రావడం డాన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉండడం ప్రతిదీ హైలైట్ గా ఉంది. తప్పకుండా ఇది బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఓకే పాజిటివ్స్ ఉంటాయి కానీ నెగిటివ్లలో చూసుకుంటే ఆల్రెడీ మనకు రంగస్థలం వచ్చింది కదా అదే బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు అప్పట్లో హిట్ కొట్టింది కాబట్టి ఇంకో ట్రయల్ వేస్తున్నారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అదేం లేదు బ్రో. అంటే సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. కొంతమంది అన్ని పోలుస్తారు కానీ అది సినిమా వచ్చినాక చూసినాక తెలుస్తుంది. అంతేగాని అది అలా ఉంది ఇలా ఉంది కొంతమంది కావాలని సినిమా గురించి తెలియని వాళ్ళు మాట్లాడతారు తప్పితే పెద్ద తప్పకుండా రచ్చ రచ్చ జూన్ 4th రికార్డ్స్ అన్ని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ షేకే.